జనగామలో న్యాయవాద దంపతులపై జనగామ పోలీసులు చేసిన దాడిని ఖండిస్తూ సిఐ, ఎస్ఐ సంబంధిత పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని దీక్ష చేస్తున్న న్యాయవాదులకు ఈ రోజు మద్దతు తెలిపిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో న్యాయం కొరకు పాటుపడే న్యాయవాదులపై పోలీసుల వ్యవహారం ఇంత దారుణంగా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. సభ్య సమాజంలో ఈ విధంగా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న పోలీసుల పట్ల చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యేగా నాపై కూడా ఇష్టానుసారంగా పోలీసులు కేసులు పెట్టడం జరిగిందని గుర్తు చేశారు. జనగామ పోలీసుల వ్యవహారాలు విచ్చలవిడిగా రాజ్యంగా మారిందని, చిన్న కేసుపై కూడా స్టేషన్ బెయిల్ మంజూరు కొరకు 50,000 వరకు సామాన్యుల నుండి డిమాండ్ చేసే పరిస్థితి ఈ రోజు మనం చూస్తున్నామని, ఈ విధంగా ఎవరు వ్యవహరించినా వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి వెంటనే సస్పెండ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వారన్నారు. పోలీసుల జులాం, పోలీసుల జులాం. చాలా దురదృష్టకరం. అందుకే ఇవాళ కుమరవెల్లి సంబంధించిన ఎస్ఐ సస్పెండ్ చేయబడ్డాడు. ఇక్కడున్న వాళ్ళలో కూడా ఒకరు నర్మడ తరిగొప్పుల సంబంధించి అనుకుంటే అతను కూడా సస్పెండ్ చేయబడ్డాడు. ఇక్కడ కూడా అంటే ఒక విచ్చలవిడితనం జనగామ నియోజకవర్గంలో, జనగామ జిల్లాలో ఉన్న పోలీసులు అనేది ఎక్కడా లేని విధంగా చాలా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ వారి మీద దాడి చేసినట్టే, సమాజం మీద దాడి చేసినట్టే. ఇలా అమృతరావు గారు, కవిత గారు వారు పోయి నీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ మాట్లాడే ఒకవేళ ఉన్నట్లయితే అంతమంది మొత్తం మీద పడి పోలీస్ స్టేషన్లో పడి మీద పడి కొట్టడం కానీ, బండబూతులు తిట్టడం కానీ, భయపెట్టడం కానీ, ఇది నువ్వు ఇతరులకు ఏమి నువ్వు చూపిస్తున్నావు అని చెప్పేసి పోలీసులు అడుగుతున్నా. ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క సంఘటనలో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరినీ ఉద్యోగాల నుంచి తొలగించాలని చెప్పేసి నేను కోరుతున్నా. ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడ మారదు. మిగతా వాళ్ళు కూడా ఏమైందిలే ట్రాన్స్ఫర్ అయిందని చెప్పేసి అక్కడ కూడా మళ్ళీ ఇదే పని మొదలు పెడతా ఉంటారు. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా ఎవరైతే ఇవాళ ఈ యొక్క న్యాయవాదుల్ని, న్యాయం కోసం అందరి పేద ప్రజల పక్షాన ఉన్న వాళ్ళనే ఇవాళ వారు చేస్తున్నంటే ఖచ్చితంగా నేను డిమాండ్ చేస్తున్నా. ఇవాళ భారత రాష్ట్ర సమితి పార్టీ సంబంధించి పక్కన పెట్టిన నేను ఒక ఎమ్మెల్యేగా, జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నన్ను ఎన్నుకున్న ఈ యొక్క ప్రజల పక్షాన నేను ఖచ్చితంగా మా న్యాయవాదుల మీద, దళిత బిడ్డల మీద, ఒక మహిళా బిడ్డ మీద జరిగిన కనీసం మహిళా న్యాయవాదిని కూడా చూడకుండా వారు లేనప్పుడు అంటే కూడా కొద్దిగా ఆ తిట్లు కానీ లేకపోతే అవన్నీ దాడి చేయడం కూడా చాలా దుర్మార్గం. ఖచ్చితంగా నిర్ద్వందంగా ఖండిస్తున్నా. వాళ్ళని ఖచ్చితంగా ఎక్స్పెల్ అంటే ఈ యొక్క ఉద్యోగంలోకి వెళ్ళి తొలగించాలి. వాళ్ళని ఇమ్మీడియట్గా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి శిక్షించాలి.